రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 145తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్స్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డు క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాల్సి వస్తే ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకుంటారు? రియల్మీ ఎక్స్నా లేదా ఒప్పో K3నా? సో ఆల్మోస్ట్ 88% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రియల్మీ ఎక్స్ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇకపోతే ఓన్లీ 11% ఆఫ్ ద యూజర్స్ మాత్రమే వీళ్ళు ఒప్పో K3 అని చెప్పి చూస్ చేసుకోవడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను కూడా ఇక్కడ రియల్మీ ఎక్స్కే ఓట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రియల్మీ ఎక్స్కి అండ్ అట్ ద సేమ్ టైం ఒప్పో K3కి ఏ విధమైనటువంటి స్పెసిఫికేషన్ తేడా లేదు. ఆల్మోస్ట్ ఆల్ రెండు మనకి సేమ్గా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒప్పో కన్నా కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ మనకి రియల్మీ నుంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బెటర్ సర్వీస్, బెటర్ అప్డేట్స్ మనం రియల్మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇది బెటర్ ఒపీనియన్ అని నా ఐడియా. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా Huawei మన ఇండియాలో Y9 ప్రైమ్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇక దీని ప్రైస్ని వీళ్ళు అరౌండ్ 16,000 రూపాయలకి తీసుకుని రావడం జరిగింది. ఈ వర్త్ అంటే ఈ మొబైల్ ఏదైతే ఉందో ఈ ప్రైస్కి వర్తా కాదా అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో నేను అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చూడగా మనకి Huawei సంస్థ దగ్గర నుంచి అండి. Huawei చాలా కాలం తర్వాత మన ఇండియాలో తిరిగి మరొక బడ్జెట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ని మన ముందు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో విశేషం ఏంటంటే, ఈవెన్ వీళ్ళు 15,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో అంటే 16,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో కూడా మనకి పాపప్ సెల్ఫీ కెమెరాని తీసుకొని రాబోతున్నారు. సో దీంట్లో మీరు స్పెసిఫికేషన్స్ చూసారన్నట్లయితే ఇందులో కిరిన్ సిలికాన్ 710 SoC చిప్సెట్తో రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 6GB ఆఫ్ ర్యామ్. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేప్పటికే రెండిట్లో కామన్గా ఉండడం జరుగుతుంది, 128GB. ఇక రేర్ మీరు చూసారన్నట్లయితే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ వేర్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ సెకండరీ అలాగే 2 మెగాపిక్సెల్ యాజ్ అండ్ డెప్త్ సెన్సింగ్ కోసం. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారన్నట్లయితే దీంట్లో ఏ విధమైనటువంటి నాచ్ ఉండదు. 91:0 రేషియోలో అంటే 91% స్క్రీన్ టు బాడీ రేషియోలో ఈ డిస్ప్లే మనకు రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి IPS డిస్ప్లే మాత్రం రావడం జరుగుతుంది, AMOLED LED స్క్రీన్ అయితే రాదు. అండ్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బ్యాటరీ వచ్చినప్పటికే 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ. కాకపోతే దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేయదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయరు, నార్మల్ ఛార్జర్నే ప్రొవైడ్ చేస్తారు. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది వచ్చేటప్పటికి మనకి Android Pieతో రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈరోజు మనకు కమిట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఇది Android Cube కూడా అప్డేటబుల్ అని, అంటే Android Cube కూడా దీన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దట్ మీరు అప్ టు 512GB దాకా మీరు మెమరీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి వీళ్ళు రేపు ఆగస్ట్ 7th నుంచి అఫీషియల్గా సేల్లోకి తీసుకొని ఉన్నారు ఫర్ ప్రైమ్ యూజర్స్. అలాగే ఆగస్ట్ 8th నుంచి రెస్ట్ ఆఫ్ ది యూజర్స్ అందరికీ, అంటే ప్రతి ఒక్కరికి దీన్ని సేల్లోకి తీసుకొని ఉన్నారు. ఇకపోతే దీన్ని ఆఫ్లైన్ సేల్లో కూడా తీసుకొస్తున్నారు. కానీ ఈ ప్రోడక్ట్ని కనుక మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేశారు అన్నట్లయితే కనుక మీకు దీంట్లో 15,600 mAh కెపాసిటీ కలిగినటువంటి పవర్ బ్యాంక్ని ఫ్రీగా ఆఫర్ చేయడంతో పాటుగా మనకి దీనికి సంబంధించినటువంటి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ని కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్ని పర్చేస్ చేసేటువంటి యూజర్స్ అందరికీ. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఏంటంటే ఇది ఆన్లైన్లో పెద్దగా సేల్ ఉండదని చెప్పి, ఎందుకంటే ఆఫ్లైన్ మార్కెట్లో పబ్లిక్కి అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి సో అక్కడ దీని మార్కెట్ ఎక్కువ తీసుకొని రావచ్చు, అంటే ఎక్కువ సేల్స్ చేయొచ్చు అనేటువంటి స్ట్రాటజీని ప్లే చేస్తూ వీళ్ళు ఆఫ్లైన్కి ఎక్కువగా ప్రయారిటీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే ఇది వచ్చేటప్పటికే మనకి అన్ని అవుట్లెట్స్లో అంటే ఆఫ్లైన్ అవుట్లెట్స్లో రేపు ఆగస్ట్ 15th నుంచి ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఆగస్ట్ 8th నాడు అఫీషియల్గా వీళ్ళకి డెలివరీ చేయడం అయితే జరుగుతుందంట. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఆఫర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అమెజాన్ ద్వారా మీరు పే చేశారు అన్నట్లయితే అంటే అమెజాన్ పే ద్వారా మీరు పే చేశారన్నట్లయితే ఇన్స్టెంట్గా 500 రూపీస్ డిస్కౌంట్ అండ్ వీటితో పాటుగా SBI కార్డ్ని యూజ్ చేసి మీరు పేమెంట్ కంప్లీట్ చేశారు అన్నట్లయితే కనుక 10% క్యాష్ బ్యాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మీరేమనుకుంటున్నారు, ఈ ప్రైస్ ట్యాగ్లో ఇది వర్తా కాదా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చూడండి మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ వీళ్ళు లాస్ట్ మంత్ వీళ్ళు లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ A80ని మన ఇండియాలో వీళ్ళు అఫీషియల్గా ఈ రోజు నుంచి సేల్లోకి అయితే తీసుకొని వచ్చేసారు. సో ఇది వచ్చేటప్పటికే వరల్డ్స్ మొట్టమొదటి ఫోన్, అది రొటేటబుల్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి వేర్ మనం రేర్ అండ్ ఫ్రంట్ రెండింటికి సేమ్ కెమెరాస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్నాప్డ్రాగన్ నుంచి వచ్చినటువంటి 730G అంటే డెడికేటెడ్ ఫర్ గేమర్స్ కోసం తయారు చేసినటువంటి చిప్సెట్తో ఈ మొబైల్ ఫోన్ రావడం మరొక విశేషం. ఇన్ఫాక్ట్
మన ఇండియాలో ఇది మొట్టమొదటి మొబైల్ ఫోన్, త్రూఅవుట్ ద వరల్డ్ కూడా ఇది మొట్టమొదటి మొబైల్ ఫోన్ విచ్ రన్స్ విత్ 730G ప్రాసెసర్ అండ్ అట్ ద సేమ్ టైం రొటేటబుల్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఆఫర్స్ కింద, అంటే ఈ రోజు మనకు లాంచ్ చేస్తున్నారు కదా ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా నుంచి, లాంచ్ ఆఫర్స్ కింద ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ ఈ రెండిట్లో కూడా మనకి సేమ్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే వీళ్ళు అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ 3000 రూపీస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా మీరు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేసేటువంటి బోనస్ కన్నా కానీ అదనంగా 3000 రూపీస్ వర్త్ ఆఫ్ ఎడిషనల్ మనకు దొరకడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించినటువంటి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ని వాడారు అన్నట్లయితే కనుక 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ గురించి వెయిట్ చేస్తున్నారంటే సింప్లీ దిస్ ఈస్ ద రైట్ టైం, యూ కెన్ గో ఆన్ అండ్ యూ కెన్ పర్చేస్ ది మొబైల్ ఫోన్. అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ వచ్చేప్పటికి మనకి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ కంపెనీ దగ్గర నుంచి అండి. రెడ్మీలో నోట్ సిరీస్లో నోట్ 7 Pro ఎంత పెద్ద సక్సెస్ మనందరికీ తెలిసిందే. ఈవెన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఎన్నో మొబైల్ ఫోన్స్ వచ్చినా కానీ ఈ మొబైల్ ఫోన్కి టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేయగలుగుతుందే కానీ ఈ మొబైల్ ఫోన్ని టేక్ ఓవర్ అయితే చేయలేకపోతుంది. అక్షరాల నిన్నటి జరిగినటువంటి ఫ్లాష్ సేల్ తోటి ఈ మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో కేవలం 7 నెలల్లో అక్షరాల 50 లక్షల యూనిట్లు అమ్ముడుపోయినాయి అంట. అంటే 5 మిలియన్ యూనిట్స్ అమ్ముడుపోయినాయి అని చెప్పి అఫీషియల్గా మన ఇండియన్ హెడ్ అయినటువంటి మను కుమార్ జైన్ గారు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే దీని సందర్భంగా ఈ రోజు నుంచి దీన్ని టోటల్గా ఓపెన్ సేల్లోకి తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇక పైన మనం ఎవ్రీ వెనస్డే 12 o'clockకి సిస్టమ్స్ ముందు పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా దీన్ని ఓపెన్ సేల్లోకి తీసుకొని రావడం అయితే జరిగిందంట. ఇకపోతే మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి, వివో V15 Pro ఈ మొబైల్ ఫోన్ మళ్ళీ ఒకసారి తిరిగి మనకి ప్రైస్ కట్తో మన ముందుకు వచ్చేసింది. సో దీంట్లో 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీళ్ళు తిరిగి మనకి ఈరోజు ప్రైస్ కట్ని అయితే అనౌన్స్ చేస్తారు. యాక్చువల్గా మీరు ప్రీవియస్లీ చూసారన్నట్లయితే కనుక 28,900 రూపాయలు ఉండడం జరుగుతుంది. సో దీన్ని ఈరోజు అఫీషియల్గా 26,990 రూపాయలకి, అంటే 2,000 రూపాయల ప్రైస్ కట్ని అయితే ఆఫర్ చేశారు. వీటితో పాటుగా మనకి అన్ని క్రెడిట్ కార్డ్స్ మీద కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో రూబీ రెడ్ అండ్ అలాగే స్ట్రోపెన్ బ్లూ కలర్స్ని కూడా ఇదే వేరియంట్లో లాంచ్ చేయడం మరొక విశేషం. ఇక మీరు కనుక ఎప్పటి నుంచో ఈ మొబైల్ ఫోన్ అంటే V15 Proని పర్చేస్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం, యూ కెన్ సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఆఫర్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పటికే లెనోవో ఓన్ కంపెనీ అయినటువంటి మోటరోలా కంపెనీ దగ్గర నుంచి అండి. మోటరోలా మొన్న రీసెంట్గా మన ముందుకి మోటో 1 విజన్ని లాంచ్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇకపోతే అతి త్వరలో వీళ్ళ దగ్గర నుంచి కూడా మనకి పంచ్ హోల్ డిస్ప్లే మొబైల్ ఫోన్ అండ్ అట్ ద సేమ్ టైం 48 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ప్రైమరీ సెన్సార్ కింద తీసుకొని వచ్చేటువంటి ఒక మొబైల్ ఫోన్ మనకు త్వరలో తీసుకొస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈరోజు ఈ మొబైల్కి సంబంధించినటువంటి మరొక కొన్ని ఫీచర్స్ని మనకు లీక్ చేయడం అయితే జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికే మనకి మోటో 1 యాక్షన్. సో దీనికి సంబంధించి 3 కలర్స్లో మనకి మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి యాజ్ యూజువల్గా మోటోలో మనం రెగ్యులర్గా చూసేటువంటి వైట్ కలర్, అలాగే గ్రీన్తో పాటుగా గోల్డ్ కలర్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే వర్టికల్గా ఉండేటువంటి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ఏదైతే ఉందో రేర్ ఉండడం జరుగుతుంది. అలాగే డ్యూయల్ టోన్ ఫ్లాష్ సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మీరు ప్రాసెసర్ చూసేటప్పటికే సామ్సంగ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్ అండ్ విచ్ కమ్స్ విత్ 3500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం కూడా ఇది మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ తీసుకొస్తారని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం తెలుస్తుంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో 32 తీసుకొస్తారా లేదా 16 మెగాపిక్సెల్ తెస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఇక దీన్ని మోస్ట్ ప్రాబబ్లీ మిడ్ రేంజ్ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేస్తున్నామని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. కానీ మిడ్ రేంజ్లో ఆల్రెడీ మనకి దీనికి టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేయడం కోసం వివో Z1 Pro ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి రెడ్మీ నోట్ 7 Pro ఉంది, రియల్మీ 3 Pro ఉంది. అలాగే రీసెంట్గా మనకి రెడ్మీ K20 అండ్ అట్ ద సేమ్ టైం రియల్మీ X కూడా మనకి ఇదే టార్గెట్లో ఉండడం జరుగుతుంటుంది. చూద్దాం దీన్ని కంపెనీ ఏ ప్రైస్ ట్యాగ్లో లాంచ్ చేస్తుంది ఏంటి అనేది. ఒకవేళ మీరేమైనా గెస్టింగ్స్ ఉన్నాయి అన్నట్లయితే కనుక జస్ట్ లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పటికీ మనకి హానర్ సంస్థ దగ్గర నుంచి అండి. హానర్ నుంచి వచ్చినటువంటి మిడ్ రేంజ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో హానర్ ప్లే కావచ్చు లేదా హానర్ 8X కావచ్చు, ఈ రెండింటికి కూడా EMUI ఇంటర్ఫేసెస్ 9.1 అప్డేట్ని తీసుకొచ్చేసింది కంపెనీ. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో దీన్ని రిలీజ్ చేయడం మరొక విశేషం. ఇకపోతే దీంట్లోనే Huawei P20 లైట్ మొబైల్ ఫోన్ కూడా వీళ్ళు రేపు ఆగస్ట్ 13 నుంచి అప్డేట్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నామని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. రీసెంట్గా మనందరికీ తెలిసిందే Huawei కంపెనీని US గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది బ్యాన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ గొడవ సర్దుమణిగిన
తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సెక్యూరిటీ ఫీచర్స్ ఇవే అండి. అంటే సెక్యూరిటీ అప్డేట్స్ ఇవే కావటం మరొక విశేషం. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా Huawei Play కానీ Huawei A80 కానీ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చి ఉండొచ్చు. ఒకవేళ లేదు అన్నట్లయితే సింపుల్ వైఫై కనెక్ట్ చేసుకొని సెట్టింగ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్లోకి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ షాపింగ్ మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus ఈసారి తన OnePlus 7 అలాగే OnePlus 7 Pro ఈ రెండు మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అప్డేట్ August 1st అంటే డే ఫస్ట్ నాడే ఇది లాంచ్ చేయడం మరొక విశేషం. ఈవెన్ దో గూగుల్కి సంబంధించినటువంటి పిక్సెల్ ఫోన్స్ కూడా ఇంకా ఈ ఆగస్ట్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచెస్ అయితే రిసీవ్ కాలేదు. కానీ మనకి ఇక్కడ OnePlus కంపెనీ ఆగస్ట్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మన ముందుకు తెచ్చేసింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి OS వర్షన్ 9.5.11గా రావడం జరుగుతుంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికి అడాప్టివ్ బ్రైట్నెస్ అలాగే కొన్ని బగ్స్ని ఫిక్స్ చేస్తూ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ని మరింత ఆప్టిమైజ్ చేస్తూ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొచ్చామని చెప్పి OnePlus కంపెనీ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసారన్నట్లయితే కనుక మీకు గూగుల్కి సంబంధించిన పిక్సెల్ ఫోన్స్ కన్నా కానీ OnePlusఏ తన యూజర్స్కి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చాలా త్వరగా ప్రొవైడ్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఇకపోతే మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా OnePlus 7 లేదా OnePlus 7 Pro యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి ఉండొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబోయే ముందర 50% కన్నా అబోవ్ బ్యాటరీ ఉండేలాగా చూసుకోగలరు. ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.